మరి వెస్టేజ్ అవకాశం తీసుకోవాలి. సెక్యూరిటీ ఆఫీసర్ మరి ఈరోజు చూసుకుంటే వెస్టేజ్ అవకాశం తీసుకోవడం, వెస్టేజ్లో డైమండ్ డైరెక్ట్గా 63,000 చెక్ తీసుకోవడం జరిగిందండి. ప్రజెంట్ అయితే మరి చాలా సక్సెస్ఫుల్గా ముందుగా కాబట్టి మరి సాధన తీసుకున్నాం. ఇచ్చే ముందు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నాం. సో మరొకసారి శివాజీ గారికి వెల్కమ్ తెలియజేసుకున్నాం అండి. వెల్కమ్ శివాజీ గారు. వెల్కమ్ టు జూమ్ సెషన్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు కూడా జోష్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. శివాజీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివాజీ గారు. గుడ్ మార్నింగ్ సార్. శివాజీ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తే అలా గుడ్ మార్నింగ్ చెప్పాలి. లేమంటే లేపుతలేదు, ఎన్నిసార్లు లేపుతారా? అందరూ కూడా చాటు తెలియజేయండి. సో మచ్. ఎస్ శివాజీ గారు అడ్మిట్ చేసుకోండి సార్ ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. క్లియర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్ట్ చేశాను. సో మరి అద్భుతమైన ఈ సెక్షన్ లో మనకి అందించిన సునీల్ కుమార్ సాహు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. మొదటగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కొద్దిగా గట్టిగా తెలియజేస్తున్నాను. అదే విధంగా దగ్గరగా రండి, మొబైల్ దగ్గరగా కొద్దిగా గట్టిగా వాయిస్ గట్టిగా. ఓకే ఓకే అండి. మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వెస్టేజ్ లోని అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన గ్రేట్ అప్లైనర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో మరి వెస్టేజ్ లోనే నాకు అనుక్షణం తోడుగా ఉంటూ నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్న శ్రీ సునీల్ కుమార్ సాహు సార్కి కూడా పనిచేస్తున్నానండి. సో మన కోసం ఇంత శ్రమను వ్యయంగా పెట్టిన ఈరోజు ప్రత్యేకంగా మనకి ప్రతి ఒక్కరికి కూడా ముందుకు నడిపించడానికి మార్గాన్ని తెలిసిన ఈ జూమ్ మీటింగ్ సెక్షన్ లో ఉన్న ప్రతి అధినేతకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి ఈ రోజు నా సెక్షన్ వినడానికి వచ్చిన మన జూమ్ కొలీగ్స్ అందరికీ, పార్ట్నర్స్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మన పేరు ఎం శివాజీ అండి. నేను చదువుకున్నది జస్ట్ ఇంటర్మీడియట్. అయితే మొట్టమొదటిగా నేను వెస్టేజ్ కి ఎలా వచ్చాను అన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకున్నానండి. అదేంటంటే ఒకరోజు అనుకోకుండా నాకు ఫోన్ కాల్ వచ్చింది. 2019 నవంబర్లో వచ్చిందండి అది. అయితే వచ్చిన వెంటనే నేను ఫోన్ కాల్ ఎవరు అని చెప్పేసి చేస్తే అది మా అప్లైనర్ ఫోన్ చేసి సడన్ గా చేసి నేను ఒక దగ్గర ఉన్నాను, అర్జెంట్ గా రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళానండి అక్కడికి. వెళ్తే అక్కడ రంజిత్ గారి మీటింగ్ జరుగుతూ ఉంది. రంజిత్ గారి మీటింగ్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ నేను వెళ్ళి బ్యాక్ సైడ్ ఒక లాస్ట్ లైన్ లో కూర్చొని వింటూ ఉంటుండగా అక్కడ ఒక స్టార్ డైరెక్టర్ డెమో చేస్తూ ఉన్నాడు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తూ డెమో. ఆ డెమో ఏంటనంటే ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తున్నాడు అనమాట. అయితే అప్పటికే మాకు ఇంట్లోని ఏంటి నీడ్ అని అంటే మా అమ్మకి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం దేనికోసం అని అంటే బీపీ ప్రాబ్లం అవుతుంది, వెయిట్ పెరిగిపోతుంది, ఇలాంటివన్నీ నేను సిగ్నల్ అంటే కొద్దిగా వీడియో లో క్వాలిటీ వస్తుంది సార్. నేను ఓకే సార్ చూస్తాను సార్. వీడియో లేకుండా మాట్లాడవచ్చా? వీడియో చూడండి. నెట్ డౌన్ లో ఉంది సార్. వీడియో తీసేయమంటారా? ఓకే సార్. ఓకే సార్, క్లియర్. సో ఈ విధంగా ఏం జరిగిందంటే ఇప్పుడు అయితే ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నానే ఆ మీటింగ్ లో జరిగిన ఫ్లాక్స్ ఆయిల్ డెమో నేను చూసానండి. ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఏదో అద్భుతంగా ఉంది, ఇది విచిత్రంగా ఉంది, దీనివల్ల ఏమైనా మా ఇంట్లో మిరాకిల్ జరగచ్చేమో మా అమ్మగారి విషయంలో అని చెప్పేసి నేను ఏం చేశానంటే దాన్ని బిలీవ్ చేశానండి. అక్కడ వాళ్ళు చెప్పడం omega-3, omega-6, omega-9 ఉంటుంది, దీనివల్ల మాత్రమే మనకి ఈ హెవీ ఫ్యాట్ కంటెంట్ కానీ కొలెస్ట్రాల్ కానీ రిమూవ్ అవడానికి ఉంది,
ఖచ్చితంగా దీనివల్ల బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటది. వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అని చెప్పేసి వినేసరికి నేను చాలా కష్టపడుతూ, ఖర్చు పెడుతూ నా తల్లితో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎప్పుడైతే అలా జరిగిందో చూసి నేను వెంటనే కనెక్ట్ అయిపోయానండి. కేవలం ప్రొడక్ట్‌కి మాత్రమే, నాట్ బిజినెస్. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయానో వెంటనే బయటకొచ్చిన తర్వాత మా పిల్లలతో చెప్పాను. "ఇది బావుంది. నేను కొంటాను, వాడతానని" చెప్పేసి ఇంట్లో వాడిందండి. ఎగ్జాక్ట్‌గా 1 మంత్ అండ్ అబోవ్ వాడిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు నాకు. "ఇది చాలా బావుంది. దీని గురించి ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి ఆయనకేం చెప్పలేదు గానీ, బీపీ కంట్రోల్ అయింది. ఇక బీపీ టాబ్లెట్ నేను చెప్పేదాకా ఆపండి" అని చెప్పారండి. నాకు బిలీవ్ చేశాననమాట నేను. అదేంటి ఇన్నాళ్ళ బట్టి లేని దీర్ఘకాల వ్యాధి అయిన బీపీని గాని, వెయిట్ ప్రాబ్లమ్ వల్ల బ్యాక్ పెయిన్ గాని కంట్రోల్ అయింది. ఎంత అద్భుతంగా ప్రోడక్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి దాన్ని సెర్చ్ చేశాను. గూగుల్‌కెళ్ళి నాకు నచ్చిన పద్ధతిలో దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటే రిజల్ట్ వీడియోస్ అవన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు మా మామయ్య గారు ఏం చేశారంటే, సరే చూద్దాం అని చెప్పేసి ప్లాన్ కూడా ఉంటదని చెప్పేసి వైజాగ్‌లోనే మనకి శనివారం జరిగే మీటింగ్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత నేను చూసాను. చూసిన తర్వాత ఆ మీటింగ్‌ని బిలీవ్ చేశాను. విన్నాను. బావుంది. ఇదేదో బిజినెస్ ప్లాన్ అంటున్నారు. ఏదైతేనేమి బిజినెస్ అయితే కావచ్చు గానీ, హెల్త్ అయితే మాత్రం బావుందిక్కడ. నిజంగా గెయిన్ ఇంట్రెస్ట్ చూపించాను. అప్పుడు ఐడీ వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత నేను ప్లాన్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు జరగడం జరిగింది. ఇలా ఉంటూ ఉండగా నేను వెంటనే 8% అయిన తర్వాత నెక్స్ట్ మంత్‌లోనే చాంపియన్స్ డేకి నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్ అక్కిపాలెం బ్రాంచ్‌లో తీసుకెళ్తే అప్పుడు మేడం గారు, పివి లక్ష్మి గారు నాకు ఒక బొకే ఇవ్వడం జరిగిందనమాట. ఆ రోజు అనుకున్నాను నేను. అక్కడికి ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, క్యాడర్‌లో పెద్దవాళ్ళు కావచ్చు, రెసిగ్నేషన్‌లో పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంత అమోఘంగా ఉందేంటి ఇది అని చెప్పేసి నేను గమనించానండి. నేను ఇంటికొచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్‌తో దీన్ని డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే వాళ్ళు అన్నారన్నమాట. "ఏదో ఫీల్‌గా చేసుకుంటున్నావు. ఓ 18,000, 20,000 వస్తుంది నీకు బావుంది. మరి ఎలాగ దీన్ని పక్కన పెట్టేసి ఇలాంటి వాటిలకెళ్తే ఇబ్బందవుతది. ఇలాంటివి చాలా చూసాను" కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను డీమోటివేట్ ఏముంది సార్ అందరూ అనే మాటే వీళ్ళు కూడా అన్నారన్నమాట. అన్న తర్వాత నాకెందుకో బావుంది, నచ్చింది. అన్న తర్వాత అప్పుడు ఈ 2, 3 మీటింగ్స్‌కి అటెండ్ అయిన తర్వాత నన్ను ఒక మాట పట్టుకుంటుంది గట్టిగా. ఏంటనంటే, మనం ఉన్నంత వరకు పిల్లల్ని, మన ఫ్యామిలీని మనం చూసుకుంటాం. మన తర్వాత పరిస్థితి ఏంటి అన్న దాన్ని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆ విషయంలో ఇక న్యాయం చేస్తది వెస్టీజ్ అన్న విషయాన్ని నేను గమనించాననమాట. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ జాబ్ సెక్టర్ కాదు. ఖచ్చితంగా ఇది టీమ్ వర్క్. నెట్‌వర్క్ కాబట్టి ఖచ్చితంగా మనం చేసినా, చేయకపోయినా దీనివల్ల వచ్చే ఉపయోగం కలుస్తదేమో, లేట్ అయితే కావచ్చు అని చెప్పేసి నేను బలంగా నిర్ణయం తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. పార్ట్ టైమే చేశాను. పార్ట్ టైమే చేస్తూ, వర్క్ చేస్తూ ఉండగా అలా నెమ్మదిగా డైరెక్టర్ క్వాలిఫై అయ్యాను. ఇలా ముందుకు వస్తూ ఉండగా ఒకసారి నాకేం జరిగిందనంటే, నేను ప్రతి మీటింగ్‌లో అంటే ఈ యాక్టివ్ మనీ, పాసివ్ మనీ గురించి ఎక్కువగా చెప్పడం మొదలుపెట్టేవాడిని నేను. మొదలుపెట్టి చెప్పేవాడిని కానీ నాకెప్పుడు అది బిలీవ్ చేయాలి నిజంగా వచ్చి ఉంటదా? సుదర్శన్ మహంతి గారిది పోస్ట్ చూస్తున్నాం, వీడియోస్ వింటున్నాం. అయినా నాకు నమ్మకం పూర్తిగా కుదరట్లే. ఏంటి ఇలా చేస్తున్నారు? ఇది ఎంతవరకు నిజమైనది నా మనసులో సందిగ్ధం ఉండిపోయిందనమాట. ఎప్పుడైతే సందిగ్ధం ఉండిపోయిందో నాకు మంచి టీమ్ కలుస్తూ ఉంది. చక్కగా చేస్తున్నాను, స్పీడ్‌గా వెళ్తున్నాను. అప్లైనర్ చెయ్యి విడిచి మరీ వెళ్తున్నాను నేను. డిపెండెంట్ అయితే ఇబ్బందవుతది. ఇండిపెండెంట్‌గా చేస్తేనే ఇందులో సక్సెస్ ఉంటదని చెప్పి చాలా మీటింగ్స్‌లో విన్నాను. సొంతంగా నేర్చుకొని నేనే డెమో పట్టుకొని వెళ్లి చేస్తూ ఆహ్, మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ నాలెడ్జ్ సంపాదిస్తూ చేస్తూ ఉంటుండగా మంచి టీమ్ తయారైందండి నాకు. ఒక ఆణిముత్యం దొరికిందనమాట. ఎవరో కాదండి మీ అందరికీ తెలుసు మేడం గారు. సరస్వతి మేడం గారు దొరికారు నాకు. సరస్వతి మేడం గారు ఒక మీటింగ్‌లో విన్నారు. విన్న తర్వాత ఆవిడ పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. వాడడం జరిగిన తర్వాత చాలా బాగుంది సార్ అని చెప్పేసి 1 మంత్ తర్వాత నాకు ఆవిడ మళ్ళీ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత నేను అడిగాను. మేడం చాలా బాగుంది అని చెప్తున్నారు కాబట్టి దీని గురించి ఎవరికైనా చెప్పొచ్చా అని అడిగితే, చెప్పొచ్చు సార్ ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసారన్నారు. చెప్తే ఇవ్వడానికి ఇది చాలా పెద్ద బిజినెస్ సెక్టర్ అండి ఇది. చేసుకుంటే మన లైఫ్ మారిపోతుందండి అంటే, అమ్మ బాబోయ్! నన్ను వదిలేయండి సార్ నేనేం చదువుకోలేదు. జస్ట్ సెవెంత్ క్లాస్ చదువుకొని ఏదో టైలరింగ్ చేసుకుంటూ బతికేస్తున్నాం మేము. ఇలాంటి బిజినెస్‌లు గట్టా అంటే మా ఫ్యామిలీలో ఒప్పుకోరండి అని చెప్పేసి ఆవిడ వెంటనే రిజెక్ట్ చేసిందండి. వెంటనే రిజెక్ట్ చేస్తే ఫోన్‌లో అయితే ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. అమ్మా మీరు ఒక్కరే చేసే ఇండిపెండెంట్ జాబ్ కాదిది. ఇది టీమ్ వర్క్ కాబట్టి ఇక్కడ మనకంటే మేధావులు కూడా ముందుకి ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేసింది కూడా మనకు కలుస్తూ ఉంటది కాబట్టి అంతా కలిపి చేసే వర్క్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం బెనిఫిట్ వస్తది. సాధించొచ్చు అనంటే ఆవిడెందుకో అంగీకరించకుండా అలా సైలెంట్ మోడ్‌లో ఉండిపోయి నేనే చెప్తానండి అని చెప్పేసి అన్నారనమాట.
అప్పుడు జాగ్రత్తగా ఆవిడ నేను మోటివేట్ చేసి జాగ్రత్తగా మంచి ఇన్ఫర్మేషన్స్ అవి ఇవ్వడం ద్వారా నెమ్మదిగా మేడం గారు వచ్చారు. మేడం గారు నెమ్మదిగా బినామీలాగా వచ్చి ఒక సునామీని తీసుకొచ్చారంటే ఎవరంటే రుచి బిర్యానీ సత్యబాబు గారు. ఎప్పుడైతే సత్యబాబు వచ్చాడో నాకు బలం పెరిగిపోయింది. ఎందుకని అంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే సుమారుగా ప్రతి నెల ₹1,00,000 పైన సంపాదించి బిర్యానీ పాయింట్ ఉండగానే దీని మీద ఫోకస్ చేసాడు ఆయన. చేసిన తర్వాత అద్భుతంగా చక్కగా బాగుందని చెప్పేసి మంచి టీం వర్క్ జరుగుతూ ఉంది. నాకు ఈ సందిగ్ధంలో ఉండిపోయిన ఆ పాయింట్ అలాగే ఉండిపోయింది అప్పటికి. ఏంటంటే ఉన్నంత వరకు వస్తది, చేసినంత వరకు వస్తది, వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తది, వర్క్ చేయకపోయినా వస్తది అన్న మాట నాకు కొంచెం ఆ సందిగ్ధంలో ఉండిపోవడంతో నేను దాని మీద అలా ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉండగా అప్పుడు నేను నేచర్ కనెక్ట్ అయిపోయాను అనమాట. నేచర్ కనెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఉమ్, నా విషయంలో జరగాలైతే అనుకుని కావచ్చు, దేవుని సంకల్పం కావచ్చు. వెంటనే అప్పుడు నాకు కరెక్ట్ గా 21 జనవరి 13వ తారీఖున భోగి పండుగ రోజు నేను బండి మీద వెళ్తూ ఉండగా నా పాపని తీసుకుని వెళ్తున్నాను. నేను వెళ్తూ మేజర్ జరిగింది. ఆ మేజర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అంటే నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. ఇంక కోలుకోలేని పెద్ద ఇబ్బంది కలిగింది నాకు. ఏంటనంటే పాపకి ఏంటంటే గాయం జరిగింది. జరిగినప్పుడు పడిపోయింది. పడిపోతే వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, తీసేవాళ్ళు కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడేవారు. రోడ్డు మీద ఉండిపోయాం పడిపోయి. నా కాలైతే కట్ అయిపోయింది. రౌండ్ కట్ అయిపోతే ఎప్పుడైతే పడిపోయానో నేను నాకేం చేయాలో తెలియలేదు. నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంక అయిపోయింది నా పరిస్థితి. ఎందుకు నేను ఇలా జరిగిపోయింది నాకు దేవుడా అని వచ్చేవాళ్ళు. లేపండి పైకి, అమ్మాయి చనిపోయింది, పక్కకి తీసేయండి అని చెప్తూ ఉంటే వింటూ ఉంటే నాకు నిజంగా నేను ఎలా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ వెంటనే నేను సర్లే ఏం జరుగుతుందంటే దేవుని చిత్తమని చెప్పేసి ఉండగా నేను నన్ను వేరే హాస్పిటల్‌కి, పాపని వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారండి. ఎగ్జాక్ట్‌గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అమ్మాయి కోమాలో ఉండిపోయింది. 4 నెలలైతే మంచం మీదే ఉండిపోయింది. ఈ రకంగా మా ఇద్దరం కూడా నా కాలుకి దెబ్బ తగిలింది. పాపకేమో పెద్ద గాయమైంది. ఇలాంటి పరిస్థితి మా ఇంట్లో జరిగినప్పుడు అయిపోయింది నా పరిస్థితి. ఏం చేయాలో తెలియట్లేదు. మంచి టీమ్ తయారు చేసినప్పటికీ చాలా కష్టపడుతున్నాను. నాన్ స్టాప్‌గా వన్ మెన్ ఆర్మీగా వర్క్ చేస్తూ ఉన్నాను. నా టీమ్‌లో వచ్చిన లీడర్స్ కూడా చాలా యాక్టివ్‌గా, చాలా గట్టిగా, బలంగా ప్లాన్‌తో చేసేవాళ్ళు చాలా మందొచ్చారు. ఏం చేయాలి ఇలాంటి టైంలో అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది అప్పుడు. ఏంటి దేవుడా పరిస్థితి ఇలా వచ్చింది. నా పరిస్థితి అయిపోయినట్టేనా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం జరిగిందో తెలీదు మిరాకిల్. అప్పుడు నాకు పాసివ్ మనీ వెస్టేజ్‌లో ఎలా క్రియేట్ అవుతుంది అన్న సంగతి. నేను ఫస్ట్ మంత్ స్టార్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడం జరిగిందండి. మరి సెకండ్ మంత్, థర్డ్ మంత్ కూడా నేను బెడ్ మీద ఉంటుండగానే ఎస్పెషల్లీ నాకు లైఫ్ లైన్స్ హెల్ప్‌తో నేను చాలా ఈజీగా నాకు తెలియకుండానే సింపుల్‌గా నేను క్వాలిఫై అవ్వడం జరిగిందండి. అప్పుడు అద్భుతం మిరాకిల్ ఏంటన్నది నేను చూసాను. ఏంటనంటే మనం కూర్చున్నా సరే మన కుటుంబాన్ని పోషించే ప్యాసివ్ ఇన్‌కమ్ అనే ప్లాన్ అనేది వెస్టేజ్‌లో తప్పితే ఎక్కడ లేదు అన్న అద్భుతాన్ని నేనైతే కంప్లీట్‌గా గమనించడం జరిగిందండి. సో ప్రతి నెల నాకు 25,000, 35,000, 40,000 వరకు కూడా ప్రతి నెల 3 నెలలు ఇన్‌కమ్ నా ఇంటికి రావడం జరిగింది. సో మరి దీని విషయంలో నా తండ్రి ఇంత అద్భుతమైన క్రియేషన్ కల్పించిన పితామహులు మన గాడ్ ఫాదర్ శ్రీ గౌతమ్ బాలి సార్‌కైతే నేను జీవితాంతం రుణపడి నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా మన వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జీవితాంతం 3 తరాల వరకు రుణపడి ఉండవలసిందే అండి. సో మరి ఈ రకంగా నేను లైఫ్ జర్నీలో స్టార్ట్ అయినప్పుడు వెస్టేజ్‌లో జర్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఏం జరిగింది కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రతి నెల వర్క్ చేస్తూ ఉన్నాను. టీమ్ బిల్డింగ్ అవుతూ ఉంది. కాకపోతే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటనంటే నా టీమ్‌లో లీడర్స్‌ని నేను తయారు చేసుకోవడంలో నేను విఫలమయ్యాను. ఏంటి టీమ్‌లో అంటే నేనే వెళ్ళేవాడిని, నేనే చెప్పేవాడిని, నేనే తిరిగేవాడిని. వాళ్ళతో మాట్లాడించేవాడిని కాదు. వాళ్ళతో చెప్పులిచ్చేవాడిని కాదు. వాళ్ళకి కూడా ఇది అలవాటయిపోయింది. కాకపోతే ఎప్పుడైతే నేను పడిపోయానో ఒకేసారి బ్రేకప్ అయిపోయింది. పీవీ మొత్తం పీవీ ఎప్పుడైతే పడ్డదో మళ్ళీ ఆ పీవీని రైజ్ చేయడానికి నేను ఫోన్‌లోనే సత్యబాబు గారు గాని, సరస్వతి గారు గాని వాళ్ళు సొంతంగా ఫోన్‌లోనే మాట్లాడుతూ ప్లాన్ నేర్చుకొని వాళ్ళు యూట్యూబ్‌లోకి వెళ్ళి వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ తయారు చేసుకొని, డెమో కిట్లు తయారు చేసుకొని అప్పటికప్పుడే డిపెండెంట్ వర్సెస్ ఇండిపెండెంట్. డిపెండెంట్ అయితే ప్రమాదం ఏంటి? ఇండిపెండెంట్‌గా చేస్తే బెనిఫిట్ ఏంటన్న విషయాన్ని చాలా స్పీడ్‌గా తెలిసి స్టార్ట్ చేశారండి. నిజంగా ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా నా లైఫ్ లైన్స్‌కి రుణపడి ఉంటాను. ఖచ్చితంగా చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తూ ఇప్పటికి కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా వర్క్ చేస్తూ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటే నేను 4 నెలలు కూర్చొని మంచి ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. అందును బట్టి నా తండ్రి వెస్టేజ్‌లో ఉన్న ఈ అద్భుతమైన పాసివ్ ఇన్‌కమ్ అనే ఈ ప్లాన్‌కి నేను బాగా కనెక్ట్ అయిపోయానండి. అయితే అనిపించింది నాకు. లేకపోతే కూడా నా కుటుంబానికి ఆదుకునే పరిస్థితి అని చెప్పేసి నేను బాగా గమనించి
ఇంకా ఎక్కువగా స్పీడ్ గా పెంచడం జరిగిందండి నా ఆలోచన. ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ముందుకు ఉండడం వల్ల మంచి టీం నాకు. ఎందుకంటే మనం ఫేక్ చెప్పట్లేదు ఇక్కడ. మన జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని మాత్రమే మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అద్భుతంగా నేను ఇక్కడ చూశాను, గమనించాను, తీసుకున్నాను కాబట్టి నేను హార్ట్ఫుల్ గా దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నానో ప్రతి మీటింగ్స్ దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం వల్ల శివాజీ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయాడు. శివాజీ గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే సార్, క్లియర్, కంటిన్యూ. మహేష్ ఓకే అండి. ఓకే రైట్. Clear, సో మరి clear, ఎప్పుడైతే ఇలా clear. జరిగిందో నేను ఇంకా స్పీడ్ పెంచడం మొదలు పెట్టానండి. టీం కట్టడం చూశాను. సునీల్ కుమార్ సార్ గారు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ మార్చ్ లో ఒకసారి మేము చెన్నై ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఆయనతో జర్నీ చేయడం వల్ల నాకు ఏంటంటే నా మైండ్ లో ఉన్న ఎవ్రీ నెగిటివ్ థింగ్స్ కంప్లీట్ గా నేను డైలెట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే చేశానో నాకు కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో నేను గమనించిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటాను, ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. నాకంటే మేధావులు, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే ఎడ్యుకేషన్ టీంలో చాలా మంది ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి పదం పట్టుకుందనంటే ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు చేంజ్ చేసుకోవచ్చు, కొన్ని కొత్త పద్ధతులు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కొన్ని నా లైఫ్ లో జరిగింది, ఆ టీంలో జరిగేవి, నేను చేస్తున్న విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో మరి ఇక్కడ అంటే చాలా ఈజీగా సంపాదించడానికి న్యాయమైన పని వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టానండి. ఎందుకనంటే ఎలాంటి కనీస అర్హత కూడా ఇక్కడ కోరుకోకుండా మనం ఎవరు ఉన్నది మన క్యాస్ట్ కానీ, మన మతం కానీ, లేదంటే మన పర్సనాలిటీ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, మన ఏజ్ లిమిట్ కానీ ఏమి ఇక్కడ మెన్షన్ చేయకుండా మనం ఎవరో కంపెనీకి పూర్తిగా తెలియకుండానే కేవలం ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసుకొని కంపెనీ చెప్పిన పద్ధతి ప్రకారంగా సిస్టమ్ ను ఫాలో అవుతూ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ పీవీని జనరేట్ చేసుకోవడం ద్వారా వచ్చే సింపుల్ ఇన్కమ్ నిజంగా మనం ఈరోజు చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. దురదృష్టం నేను చెప్తానండి. ఎందుకంటే దీన్ని పూర్తిగా అర్థం చేయట్లేదండి. ప్రతి కూడా మనం వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఎవరు చేస్తున్నారు, మనం చేయలేము, పిహెచ్డి చేయలేము, దీనికి ఫుల్ హెచ్డి ఉంటే సరిపోతుందని గమనించట్లేదు. సో దీన్ని పెట్టాలని చాలా మంది చెప్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు. చెప్తున్నాం సార్ చెప్తున్నారంటే వాళ్ళకి వినే లేకపోవడం రావట్లేదు. ఒకసారి మనం దాన్ని గమనించాలండి. మనకి మనమే రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కేటగిరీ పర్సన్ కూడా మనం ఆ కేటగిరీని బట్టి మనం ప్రతి ఒక్కరి దగ్గర బండగుర్తిగా మనం ఒకేలా వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది రిసీవ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. ఇలా ఎన్ని కేటగిరీ పీపుల్స్ కి అందులో మాత్రమే మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ నీడ్ ని గుర్తించి వాళ్ళని స్కాన్ చేయాలండి. ఈ రోజు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మనం వెంటనే వెళ్ళినంటే వాళ్ళ ట్రీట్మెంట్ అయితే చేయరు, కానీ ఏంటి నీడ్ అన్నది వేసుకుంటారు, మనం సర్చ్ చేస్తారు, చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మనం అలానే ఇక్కడ ఏంటంటే ఎదురు స్ట్రాంగ్ పర్సన్ కేటగిరీ ఉంది క్వాలిఫికేషన్ చేస్తుంటాం మనం. చాలా ఏంటంటే పెద్ద స్థాయిలో ఉన్నారు, రిలేషన్లు ఉన్నాయి, చాలా రెస్పెక్ట్ ఉంది, ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, సర్కిల్ ఉంది, ఇవే మనం దృష్టిలో పెట్టుకొని అతను గాని వస్తే నా టీము అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, మనకు మనమే ఇదైపోయి చాలా ఎక్కువగా అతన్ని ఫోకస్ చేసి దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళు పిన్ని పట్టుకుని కూర్చొని మనం గాలి తీసేస్తారు. అలా కాకుండా అతను ఇంతకీ వెస్టేజ్ నీడ్ ఉందా లేదా, అతనికి ఏం కావాలి, సెక్యూరిటీ కావాలా, లేదంటే ఇన్కమ్ ఇంకా అడిషనల్ గా కావాలా, లేకపోతే మంచి నేమ్ అండ్ ఫేమ్ కావాలా, ప్రజల్లో రెస్పెక్ట్ కావాలా, దేని మనస్తత్వం మనం తెలుసుకొని అంతగా మనకు వచ్చే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారండి. నేనైతే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటాను నేను. సో మరి ఇది వెస్టేజ్ బిజినెస్ అనేది ఏంటంటే ఈ రోజు వస్తే రేపు వెళ్ళుట డబ్బులు తీసుకునేసరికి ఇది మంచి పోలేదని చెప్పేసి నేను క్షణం చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు ప్రతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వారికి ఆ వ్యవసాయ కష్టం ఏంటి తెలుస్తూ ఉంటదండి. ఎందుకనంటే ఒక్క ఎకరం భూమిలో మాత్రమే ఒక బ్యాగ్ మాత్రమే విత్తనాలు వేయగలరు వాళ్ళు. మీ వాయిస్ కొద్దిగా క్లియర్గా ఉందట లేదట ఒకసారి చూడండి, ఒకసారి సరిగా వినిపించట్లేదు, చిన్న చిన్న సిగ్నల్ ప్రాబ్లం. సార్ ఓకే సార్, ఓకే అండి, కంటిన్యూ సార్. రైట్. సో మంచి వ్యవసాయాన్ని పోలైతే మాత్రం ఇక్కడ వెస్టేజ్ చేశారు, అది నాకు క్లియర్ కనిపిస్తూ ఉంది. ఏంటంటే దానికి ఎగ్జాంపుల్
ఈరోజు వ్యవసాయానికి వెళ్తే కనుక, ఈరోజు వ్యవసాయ విషయంలో అయితే గనక 1 ఎకరం పొలంలో ఖచ్చితంగా 1 బ్యాగ్ మాత్రం, అదే ఎకరం నుండి ఏం చేస్తారనంటే సుమారుగా 40 పైనే బ్యాగులు మనం కోయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎకరం చల్లి 40 బ్యాగులు తీయడానికి ఎంత అద్భుతమైన ఆలోచనతో ఇక్కడ వ్యవసాయం జరుగుతుందో మనం గమనించాలి. అయితే ఒక విత్తనాలు జల్లినంత మాత్రాన 40 బ్యాగులు వేయరు, కానీ విత్తనాలు జల్లిన తర్వాత చాలా జాగ్రత్తగా దానికి చేయాల్సిన శ్రమ, పెట్టుబడి, కష్టం, పని చాలా ఎక్కువగా ఉంటుందండి. అది కంటిన్యూగా శ్రమ కాలానుగుణంగా తరహా వారి ప్రతి సదుపాయంలో కూడా మనం తీయవలసిన గోల్ని చూసుకుంటూ చేయాలండి. అదేవిధంగా వెస్టేజ్ లో ఐడి నెంబర్ క్రియేట్ చేసి ఏదో ఒకసారి 100 PV లేదా ఒక CNC ఆఫర్ లో 4 టైమ్స్ తర్వాత ఆ క్యాండిడేట్ ను వదిలేసి మనం మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కాదు, కానీ వచ్చిన వాళ్ళలో ఏదైతే స్ట్రాంగ్నెస్ ఉందో దాన్ని గమనించి వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా కష్టపడి అనుదినం వాళ్ళతో మాట్లాడుతూ కమిట్తూ వాళ్ళకి ప్రతి విధమైన అవసరాలను గుర్తించి మనం సహకారంగా ఉంటూ ముందుకు పోతే గనక ఇది అక్కడ వ్యవసాయంలో రైతు ఎప్పుడైతే 40 బస్తాలను చూసి వ్యవసాయం చేస్తున్నాడో మనం కూడా ఇందులో మన గోల్ ఏదైతే ఉందో 1 lakh 1 car క్రౌన్ డైరెక్టర్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇక్కడ చేయాలండి. లేదు ఇక్కడ నెలకి వెళ్ళేసరికి జీతం వచ్చేస్తుంది, ఇక్కడ ఎందుకు రావట్లేదు, నెలలోనే డబ్బులు, నెలంతా కష్టం 3,000 ఎలా వస్తుంది, లేదా 5,000 10,000 వరకే వస్తుంది, నెక్స్ట్ టైం వస్తుందో రాదో తెలియదు, అందరూ కొట్టినే వస్తుంది అని ఇలాగా నెగిటివ్ గా చాలా మంది ఆలోచించుకుంటూ వెంటనే డబ్బులు రావట్లేదని కొంతమంది అయితే ఇంకా పెడుతున్నారు సార్. ఈ రోజు ఏంటంటే నాకు ఒక 1,000 రూపాయలు, నాకు ఒక 10,000, నాకు ఒక 5,000 వస్తే నేను ఏంటో చూపిస్తానంటున్నారండి. మరి 5,000 10,000 3,000 2,000 కనీస ఖర్చు డబ్బు కొనాలన్నా సరే ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పని చేయకుండా ఏ సిస్టమ్ లో ఇదే కాదండి, వెస్టేజే కాదు, ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మనం తేలేమంటే ఒకవేళ పని చేయకుండా వచ్చిన డబ్బు మనకి మన కుటుంబానికి క్షేమం. అది గమనించాలి. ఈ రోజు చాలా మంది చాలా బయట కంపెనీలు ఏం చెప్తున్నారంటే ఇంత కడితే అంత వస్తుంది, మీకు ఇంతమందిని ఇందులో దింపితే మీకు అంత వస్తుంది, వాళ్ళు రావడం ద్వారా మీకు వస్తుంది అని అంటే ఇక్కడ మనం వర్క్ చేయాల్సిన ఉండదని చెప్పేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు మనకి. కానీ వెస్టేజ్ లో మనం అయితే ఆ మాట చెప్పట్లేదు. ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుని పని చేస్తే బయట వాటికంటే చాలా ఎక్కువగా ఇందులో పొందొచ్చు, అనుకున్నంత తీయొచ్చు, ఇక్కడ అన్ని వచ్చు అన్న విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పి దీన్ని జాగ్రత్తగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ముందుగానే మనం మాట ఇవ్వకూడదండి. నీకు ఎందుకు నేను చూసుకుంటాను అనేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు చూసుకుంటాను చేసేంత వరకు నా కోసం అని చెప్పేసి మన మీద అజమాయిషి పెడుతున్నారు వాళ్ళు. అలా కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు మనం చెప్పాలి, ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, కష్టపడినంత మాత్రాన వచ్చేది కానీ తర్వాత సుఖపెట్టడానికే వస్తుంది మనకి అన్న విషయాన్ని క్లారిటీగా మనం ఇవ్వాలండి. ఇలాగ మంచి వ్యవసాయాన్ని పోలి ఆ 40 బస్తాల బియ్యం ధాన్యం కొయ్యాలని అంటే ఖచ్చితంగా చాలా శ్రమలో ఓర్చి కష్టానికి వెళ్తే రాదండి. ఏదో వేసేసి పడుకుంటే కనుక ఖచ్చితంగా అయితే ఇక్కడ రాదు. సో అలానే మనం ఏదైనా టీం కట్టాలంటే టీం బిల్డింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ప్రతిరోజు నిద్ర ఆహారాలు మానుకొని వర్క్ చేయాలండి. ఎప్పుడైతే 1 year పడిపోకుండా నిలబడతారో మనల్ని శాశ్వతంగా నిలబెట్టే వాళ్ళు చాలా మంది మన టీంలోకి దేవుడు పంపిస్తాడండి. పని చేస్తూనే దేవుడిని అడగాలి, పని చేయకుండా కూర్చొని దేవుడిని అడిగితే దేవుడు కూడా మనం ఏం చేయలేదు. మనకి గమనించాను. అందుకే నేను ప్రతి నిమిషం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, బ్లేడ్ పెట్టి కట్ చేస్తే బ్లడ్ కాకూడదు, వెస్టేజ్ రావాలని. ఆ రకంగా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను ఈరోజు కోరుకుంటున్నాను. టీం వర్క్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను గమనించాను, తీసుకున్న రోజులు నా లైఫ్ లో ఉన్నాయి వెస్టేజ్ లో. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక తాత ఒక తండ్రి ఉంటే తాతగారు ఆస్తి తండ్రికి ఇస్తే తండ్రి మంచివాడైతే మాత్రమే కొడుకు వరకు వెళ్తుందండి ఆస్తి రోజు. ఎందుకంటే తండ్రి దోబరాగా ఉంటే గనక ఖర్చు పెడితే గనక కొడుకులకి ఎలాంటి ఆస్తిని కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. సో ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి కరెక్ట్ గా ఉంటేనే కొడుకులకి మళ్ళీ దాన్ని ఇవ్వగలడు. కానీ ఇక్కడ 3 తరాలకి మనకి సంబంధించిన ఇక్కడ ఏంటంటే వెస్టేజ్ అద్భుతంగా ఉంది. ఇక్కడ తాత గాని వచ్చి ఇక్కడ విత్తనం వేసి మంచి టీం కట్టి అద్భుతమైన ఇన్కమ్ టైంలో ఆయన తర్వాత తండ్రికి కానీ రాగలిగితే అది కానీ ఖచ్చితంగా తండ్రి దీన్ని పాడు చేయడానికి అయితే అవకాశం. ఎందుకని ఇది నెట్వర్క్, టీం వర్క్, దేవుడిచ్చినది గిఫ్ట్ ఇది. సో గౌతమ్ బాలి గారు ఇచ్చిన సెక్టర్, ఈ సెక్టర్ లో ఇక్కడ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్, ఈ టీం వర్క్ అని ఈ నెట్వర్క్ ప్లాన్ అనేది ఎవరు పాడు చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా పాడు చేసే వాళ్ళు ఉంటే ఆ ఒక్కరు మాత్రమే బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అదనంగా వచ్చే ప్రతి టీం వర్క్ అవుట్పుట్ కూడా ఖచ్చితంగా కుటుంబం ఆర్జించవచ్చండి.
చాలా బాగా నచ్చింది నాకైతే. ఆస్తి తండ్రి పాడు చేయడానికి కానీ, తండ్రి ఆస్తి కుమారుడు పాడు చేయడానికి కానీ ఎలాంటి అవకాశం అయితే ఇక్కడ లేదండి. నిజంగా ఆ విషయంలో మాత్రం ఇది అద్భుతమైన స్థిరాస్తిగా మనం దీన్ని గుర్తించవచ్చు, ప్యాసివ్. కాబట్టి ఇక్కడ టీం వర్క్ చేసేటప్పుడు వచ్చే ఆదాయాన్ని ఎవరు పాడు చేయడానికి లేదు కాబట్టి చాలా తెలివిగా, జ్ఞానంగా మనం కానీ కట్టుకుంటే గనుక మన తర్వాత మన కుటుంబంలో మన కుమారులు కానీ, మన వైఫ్ హస్బెండ్ కానీ, మన తర్వాత వర్తించే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇబ్బందికరంగా చూడకుండా చాలా ఆర్టిఫిషియల్ గా దీన్ని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు నేను చెప్తాను, ఈ ఉద్యోగ అవకాశం అని ఆరోగ్య నా రీసెర్చ్ ఉంటారండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, మన దగ్గరికి చాలా మంది మనల్ని కోరుకుంటూ ఉంటారు. అవసరాలను బట్టి నాకు ఆరోగ్య సమస్య ఉంది, అవసరాన్ని బట్టి నాకు వస్తుందని వాళ్ళకి ఈ విషయం మనం కానీ క్షుణ్ణంగా దాన్ని సరదాగా సపోర్ట్ చేసినట్లుగా దీన్ని సలహా మాదిరిగా దీన్ని ఇవ్వగలిగితే గనక ఈరోజు చాలా మంది జీవితాలని మనం సామాన్యులమైనప్పటికీ కూడా అతి సామాన్యులను మనం తయారు చేయడానికి చాలా అద్భుతంగా ఇక్కడ అవకాశం ఉందండి. ఈరోజు చూస్తే గవర్నమెంట్ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించలేని పరిస్థితి ఉందండి. ఎందుకనంటే ఒక డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఈ రోజు వెయిటింగ్ లో హైయర్ క్వాలిఫికేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి వీళ్ళు వెయిటింగ్ లో ఉండిపోయారండి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ ట్రై చేస్తూనే ఉన్నారండి. వయో పరిమితి దాటిపోయే వరకు కూడా వాళ్ళ ప్రయత్నం ఎందుకో బ్లైండ్ గా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం గుర్తించి చాలా జాగ్రత్తగా వాళ్ళని ఇందులోకి మనం ఇన్వాల్వ్ చేయగలిగితే గనక మనం ఎంత చదువుకున్నామో, మన స్థాయి ఏంటి, మన క్యాడర్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలాంటి వారికి అనేది కల్పించడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు నా టీంలో చాలా చాలా క్వాలిఫైర్స్ నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు, ఉద్యోగ అర్హత విద్యా అర్హత ఉన్న వాళ్ళు ఇందులోకి రావడం జరుగుతుంది. మరి దానికి నిజంగా నేను చెబుతూ ఉన్నానండి. ఎందుకంటే సామాన్యులు కూడా ఇక్కడ ఎలాంటి కనీస చదువు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇక్కడ మనం అర్హత ఇవ్వచ్చండి. వాళ్ళు దీన్ని క్షుణ్ణంగా ఉపయోగించుకొని, చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఎంచుకున్న ప్రతి అవుట్పుట్ మనం పొందొచ్చండి. సో అద్భుతంగా ఇలాంటి కాన్సెప్ట్ ని తయారు చేసిన వెస్టేజ్ సిస్టమ్ కి నిజంగా కృతజ్ఞతగా మనం ఉండాలండి. ప్రతి విషయంలోనే ఈరోజు చూడండి, ప్రతి సిస్టమ్ లో కూడా సక్సెస్ అదే విధంగా ఫెయిల్ అయిన వ్యక్తి కూడా ఉంటాడండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అయిపోతారని మనం అయితే గ్యారంటీ ఇవ్వద్దు. ఎందుకనంటే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా, ఫెయిల్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సక్సెస్ ని గుర్తుపెట్టుకుని దాని మీదనే బేస్ అయి మాట్లాడుతూ ఉంటారండి. ఈరోజు చూడండి, ఫెయిల్ అయిన వ్యక్తిని ఎవరిని అడిగినా సరే ఇలాంటి చేయలేము, కష్టం అని చెప్పేసి ఫెయిల్యూర్ అవ్వడానికి మాత్రమే కారణాలు చెప్తూ ఉంటారండి. సక్సెస్ గురించి ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అయితే గనక ఖచ్చితంగా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనే విషయాన్ని, వాళ్ళు ఏ గోల్ పెట్టుకుని సక్సెస్ అయ్యారనే విషయాన్ని, వాళ్ళు సక్సెస్ ఏం పాటిస్తారనే విషయాన్ని మాత్రమే మన దగ్గర వాళ్ళు వివరిస్తూ ఉంటారండి. సో ఈ రకంగా మనం ఏంటంటే ఈ వెస్టేజ్ కాన్సెప్ట్ కి మనం విన్న తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చేది సక్సెస్ కోసమే కాబట్టి మనం సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే మన బ్రెయిన్ లో ఉంచుకొని, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలా మంది వస్తుంటారండి. ఓ 5% మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటే 95% మనకి ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. దయచేసి మనకి ఎదురయ్యే హాయ్ చెప్తూ చక్కగా స్మైల్ తో వాళ్ళని పక్కకి తప్పిస్తే చాలండి, మనం ఈజీగా తప్పుకున్నట్టే. లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఫెయిల్యూర్ అయ్యారట, ఏదో కారణాలు వెతుక్కుంటూ వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా కూడా మనం దూరంగా పెట్టేవాల్సి వస్తుంటది కొన్నిసార్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళని ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దండి. ఎందుకంటే మనం కొత్త వ్యక్తికి ఎప్పుడైతే చెప్పినా సరే వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేశారు, వెంటనే వాళ్ళ మీద కసిపించుకోవాలి మనం. ఎప్పటికైనా నువ్వు వస్తావు, ఎప్పటికైనా నువ్వే వస్తావు, నేను కాదు పిల్లడు నువ్వే వస్తావు అని చెప్పేసి వాళ్ళని అలా హోల్డ్ పెట్టి వాళ్ళు పలకరిస్తూ వాళ్ళతో మనం మన వర్క్ మనం చేసుకుంటూ వాళ్ళ కోసమే పనిచేసేంత కసిని మనం పెంచుకోవాలండి. అలా పెంచుకుంటే కనుక ఖచ్చితంగా మనమైతే ఇక్కడ అద్భుతంగా ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఇండిపెండెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ అండి. చాలా మంది ఏంటంటే మనం ఏదో భరోసా ఇచ్చి తీసుకొస్తుంటాం ప్రతి ఒక్కరిని, నీకెందుకు నేను నన్ను చూసుకుంటానులే అని చెప్పి తీసుకొస్తుంటాం. అది చేసే పెద్ద తప్పు అండి. నేను చేశాను తప్పు. ఎందుకంటే ఈరోజు ఎవరికైనా మనం ఒక మాట ఇచ్చి తీసుకొచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు బద్దకస్తులు అయిపోతారండి. అలా కాకుండా ఇందులో ఎలా చేయాలి, మీరే చేయాలి, కొంతవరకు చేస్తాం, తర్వాత నాలా మీరు కూడా నిలబడాలి అన్న ఉద్దేశాన్ని ముందు మనం వాళ్ళ మైండ్ లో పెడితే కనుక వాళ్ళు రావాలా వద్దో డిసైడ్ అవుతారండి. బ్లైండ్ గా మన కోసం వచ్చేస్తారు, కూర్చుంటారు అంతే. వాళ్ళని కూడా మనమే కొన్ని తిప్పాల్సి ఉంటుంది కొన్నిసార్లు. దయచేసి అలా పెట్టొద్దండి. ఎందుకంటే ఈ రోజు ఈవెన్ వాలంటీర్లు కూడా 5,000 రూపాయల జీతానికి బ్లైండ్ గా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు
ఖాళీగా ఉండిపోవడం జరుగుతుంది. మనం బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ని కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సర్కిల్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ని కానీ మనం ఉపయోగించుకొని చక్కగా మనం ఏదైతే పద్ధతిలో ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలుగుతున్నామో ఇక్కడ మనం గెయిన్ అవ్వచ్చండి. చూడండి ఇక్కడ వెస్టేజ్ లో ఉన్న అద్భుతమైన ఏంటంటే, ఈ రోజు ఏదైనా జాబ్ సెక్టర్ లో ఇండిపెండెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కడైతే జాబ్ నిర్ణయించారో అక్కడికి అదే టైంకి వెళ్ళాలి. సో వాళ్ళు ఎంత వర్క్ చేస్తే ఎంత శాలరీ ఇస్తారో అంతే పొందుకోవాలి. అంతే కనుక ఎక్కువగా ఆశించడానికి అయితే ఇక్కడ లేదండి. చూడండి ఒక 5,000 తీసుకునే వాలంటీర్ కూడా ఆశపడడానికి కూడా ఆశ ఇమాజినేషన్ కూడా ఇక్కడ ఛాన్స్ అయితే లేదండి. ఎందుకనంటే అది అంతే సిస్టమ్ అది. ఎందుకనంటే వాళ్ళ ఇన్కమ్ పెంచేది మేనేజ్మెంట్, వాళ్ళ ఇన్కమ్ పెంచేది గవర్నమెంట్. సో పని అవుతుంటుందండి. బట్ ఇక్కడ వెస్టేజ్ లో అయితే అలా కాదండి. ఇక్కడ మనం చేసేది మనమే వర్క్ చేయాలి, కష్టం మందే, ఫలితం మందే. సో ఇక్కడ ఎంత ఇన్కమ్ తీసుకోవాలనేది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అనుక్షణం మనం చేస్తే ఖచ్చితంగా సాధించవచ్చు. అంటే మన ఇన్కమ్ ని కేవలం మనమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎంత సింపుల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి వదిలేద్దాం మనం. అదే విధంగా చూడండి, ఈ రోజు మనం ఏ టైంలోనైనా చేయొచ్చు, ఏ ప్లేస్ లోనైనా చేయొచ్చు. పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా వాలంటరీ గా వర్క్ చేస్తూ ఉంటే, ఒకవేళ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వెళ్ళిపోవాల్సి వస్తే వాలంటరీ జాబ్ ఏం చేయాలండి? ఖచ్చితంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఇలాంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయండి. కానీ వెస్టేజ్ లాంటి కాన్సెప్ట్ లో టీం వర్క్ కాబట్టి ఇది ఒకవేళ మనం కంటిన్యూ చేయొచ్చు అంటారా? లేదంటే ఖచ్చితంగా వెళ్ళిపోతే కొత్త టీం తయారవుతుంది అక్కడ. ఇలాగ ఏంటంటే జాబ్ వర్కింగ్ అవైలబిలిటీ ఎనీ ప్లేస్ లో ఎక్కడైనా చేయొచ్చు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. సో మరి ఇక్కడ మనం వర్క్ చేసే డ్రెస్ కోడ్ మనకి ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే నా దగ్గర వాయిస్ ఉంది, నేను ఏమైనా చెప్పగలను, నేను చెప్తే వినేస్తారు అనుకుంటారండి. అదండి ఫస్ట్ ఒపీనియన్ ఇస్ బెస్ట్ ఒపీనియన్. సో మనం ఏదైతే వెళ్ళి ఒక్కసారి కూర్చో ఖచ్చితంగా మన పర్సనాలిటీ, మన డ్రెస్ కోడ్, మన ఒబీడియంట్లీ, మన డెసిగ్నేషన్, మన డిగ్నిఫైడ్ ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తూ ఉంటారండి. ఈరోజు చూడండి, ఖచ్చితంగా ఎక్కడో రైతులకు చెప్పే విధానంలో కూడా వాళ్ళు కూడా మనల్ని గమనిస్తున్నారని అంటే ఎవరు తెలివి తక్కువ లేరండి. ప్రతి ఒక్కరు కూడా నిజంగా మనకు వస్తుందా లేదా, మనం సాధిస్తున్నామా లేదా అన్న విషయం వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఎక్స్పోజ్ చేసే స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే తెలుస్తుందండి వాళ్ళకి. మనం ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మనకంటే స్థాయిలో పెద్దవాళ్ళు, చదువులో పెద్దవాళ్ళు, ఎడ్యుకేషన్ లో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, కేటగిరీలో పెద్దవాళ్ళు, నేను చెప్పగలను లేదో, నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో అని కాస్తైనా నెగిటివ్ వైబ్రేషన్ మనం వెళ్తే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటామండి. అలా కాకుండా ఖచ్చితంగా వెస్టేజ్ గురించి నాకే తెలుసు, ఎదుటి వ్యక్తి నాలెడ్జ్, వాళ్ళ చిన్న పిల్లలు అన్న ఉద్దేశంతో మనం వెళ్ళి చాలా హార్ట్ఫుల్ గా మన దగ్గర ఉన్న పాజిటివ్ సెన్స్ జాగ్రత్తగా ఉపయోగించి ఇక్కడ ఏదైతే జెన్యూనిటీ ఉందో వెస్టేజ్ లో ఎగ్జాక్ట్ గా దాన్నే మనం ఎక్స్పోజ్ కాన్ఫిడెంట్ గా దీన్ని చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారండి. ఎందుకనంటే ఇక్కడ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ అనేది ఈరోజు చాలా అద్భుతంగా రీపర్చేస్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్ అండి ఇక్కడ. ఎందుకనంటే వేరే పెట్టేవన్నీ చాలా చాలా ఉంటాయండి. ఎందుకంటే ఒకసారి కొంటే రెండోసారి ఉపయోగం లేని వస్తువులు చాలా ఉన్నాయండి వేరే కంపెనీల్లో. కానీ ఒక్కసారి కొంటే జీవితాంతం కొనవలసిన వస్తువులనే ఇక్కడ గౌతమ్ బాలి గారి నిత్యావసరాలని అట్టారు కాబట్టి ఖచ్చితంగా ముందు కాదనొచ్చు, కానీ ఖచ్చితంగా తర్వాత కనెక్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉందండి. సో మరి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వెస్టేజ్ విషయంలో నేను ఈ రోజు బలంగా నమ్మింది ఏంటంటే, ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్ క్రియేట్ చేసుకునేంత కెపాసిటీ నా చేతికి ఇచ్చారు ఇక్కడ. అలాగే ప్రతి ఒక్కరికి మన చేతికే ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలనంటే, మనం చేయవలసిన కష్టమైన పని ఏంటంటే, ఈ రోజు కోవిడ్ టైంలో అయితే కమ్యూనికేషన్ బ్రేకప్ ఉండేది కాబట్టి మీటింగ్స్ జరిగేవి కాదండి. ఎక్కడ చాలా ఇబ్బంది అయిపోయేదండి. అప్పుడు జూమ్ తప్పితే ఇంక వేరే విధంగా అప్లైలను కలవడానికి అందరూ కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. చెప్పేది ఏంటనంటే చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఈ రోజు ఇక్కడ ఎప్పుడు కావాలితే అప్పుడు సెమినార్స్ జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, వీక్లీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, సిఎన్టీలు జరుగుతూనే ఉన్నాయి, వన్ డే వర్క్ షాప్లు జరుగుతూనే ఉన్నాయి, బూట్ క్యాంప్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే చాలా మంది ఏంటంటే బూట్ క్యాంప్స్ ఆల్రెడీ మా అప్లైనర్ చెప్పేశారు కదా, విన్నాం కదా, అవుట్ నాలెడ్జ్ విన్నాం, బిజినెస్ ప్లాన్ విన్నాం, అంతే కదా అని చెప్పేసి అనుకొని నిర్లక్ష్యంగా దీన్ని దూరంగా పెడుతున్నారండి. దయచేసి అయితే మీరు ఎవ్వరు అలా అనుకోవద్దు కొత్త వాళ్ళు. ఎందుకనంటే వెన్నుముక ఏంటంటే టీమ్ బిల్డింగ్. మనం టీమ్ బిల్డింగ్ చేయాలనంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యాటర్ ఎక్కడ ఉందనంటే మీటింగ్ లోనే ఉంది. ఎందుకనంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి, ఎంబీఏ చదివిన వ్యక్తి అయినా సరే మొదటి వరుసలో కూర్చొని వినేటప్పుడు, స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తి
స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తి ఏ కేటగిరీ వ్యక్తి వచ్చి మాట్లాడతారని స్కాన్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఆరోగ్యం కోసం ఇందులోకి వస్తారు చాలా మంది, డబ్బుల కోసమే చాలా మంది ఇందులోకి వస్తారు. ఏ రకంగా వచ్చినా సరే ఎంత స్పీడ్ గా రీచ్ అవుతున్నారు అన్న విషయాన్ని ముందు కూర్చున్న వ్యక్తి, అంటే 25 సంవత్సరాల తర్వాత సర్టిఫికేట్ తీసుకొని హైయర్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ తో ఉన్న వ్యక్తి హెల్ప్లెస్ గా ఈ రోజు ఉండిపోతూ ఎలాంటి ఇంటర్వ్యూస్ లేకుండా ఎలాంటి ఆపర్చునిటీస్ లేకుండా ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి గమనించాల్సింది అప్లైనర్ చెప్పేది వేరే ఉంటుంది, ఇక్కడ టీం వర్క్ జరిగి మీటింగ్ లో జరిగే చెప్పేది వేరే ఉంటుందండి. ఎందుకనంటే మీటింగ్ లో జరిగేటప్పుడు ఏముంటుందంటే డిఫరెంట్ కైండ్ మెసేజెస్ మనకు వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఒకటి మనం పట్టుకుంటుందండి ఖచ్చితంగా. ఎందుకనంటే నేను చూసాను అలాగా. ఎందుకనంటే ఒకసారి వైజాగ్ లో మీటింగ్ జరిగేటప్పుడు నేను మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్తే నేను ముందు లైన్ లో కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆయన మాట్లాడాడు వచ్చి. బెంగళూరు నుండి ఎక్కడ నుండి వచ్చారు ఆయన. వచ్చి ఆయన మాట్లాడారు అనమాట. నేను సివిల్ వర్క్ చేస్తాను, టాపిక్ పని చేస్తాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి నేను వాడాను. ఈ రోజు గ్యాస్ట్రిక్ నాకు కంట్రోల్ అయింది. మా మేనేజర్ దీన్ని సపోర్ట్ టీం వర్క్ నాకు తోడుగా ఉంటుందని నడిపించారు. ఈ రోజు నా ఇన్కమ్ 35,000 అని చెప్పారండి. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక తాపీ మేస్త్రి గ్యాస్ట్రిక్ గురించి ఇందులో వాడి బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి ఎవరో ఒక అప్లైనర్ తీసుకుంటూ ఇందులోకి ముందుకు రావడం ద్వారా పర్ మంత్ 35,000 చేస్తున్నాడంటే ఈరోజు ఎంబీఏ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే 35,000 లేదండి. ఒకవేళ ఉంటే 1 year దాకా అదే ఉంటుంది కదా. మేస్త్రి ఏం చేస్తాడంటే వెళ్ళి 1 year తర్వాత 1.35 కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉంది క్లియర్ గా. ఎందుకనంటే ఆయన చదువుకున్నది తక్కువే కావచ్చు, ఆయన నాలెడ్జ్ తక్కువే కావచ్చు. టీం వర్క్ జరిగేటప్పుడు నెట్వర్క్ మారి కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. బయట ఉన్న అసౌకర్యాలు అంటే బయట ఉన్న అన్ఎంప్లాయ్మెంటరీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు ఇందులోకి వస్తూనే ఉంటారండి. వచ్చి ఎప్పుడైతే కారో అదంతా మన టీం అవుతూ ఉంటది. మనం ఎలాంటి వాళ్ళమైనప్పటికీ కూడా మన టీంలో వచ్చే వాళ్ళు మాత్రం మేధావులు వస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ కోసమే వచ్చి వర్క్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీంని మనం కట్టగలుగుతాము. మంచి బిజినెస్ ని బిల్డ్ చేయగలుగుతూ ఉంటామండి. సో అదే విధంగా నేను చూస్తే ఇక్కడ చూడండి ఈ రోజు ఈ వెస్టేజ్ లో ఒక మహానుభావులు చెప్తూ ఉంటారండి. వెస్టేజ్ ఇస్ నాట్ హోప్, వెస్టేజ్ ఇస్ ఏ బిజినెస్ ఆఫ్ హోప్ అంటారండి డాక్టర్ దొరబాబు గారి నుండి. సో మరి ఆయన మాట నాకు ఎప్పుడు నా మైండ్ లో ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవును సార్, ప్రతి ఒక్కరు దీన్ని చాలా ఈజీగా తీస్తున్నారు. ఈ రోజు చాలా ఈజీ ఏంటంటే ఇదేదో వచ్చేసి ఆల్రెడీ దీన్ని ఓ, నవలి మింగేసి ఊసేసిన వాళ్ళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళే కదండి, అనర్హులు కూడా దీన్ని అన్నారు. సో దాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. విన్నాను, నేను ఆల్రెడీ వాడేసాను. ఏం చేశారండి, వాడేసి వదిలేసిపోయారు అంతే. వాళ్ళు విన్నారు అంతే, ఐడి వేసుకుని వదిలేశారు అంతే. ఎవడో వచ్చి ఇక్కడ 6 నెలలు 1 year పనిచేసింది లేదు. అద్భుతంగా ఒక 20,000, 30,000, 50,000 తీసుకున్నది లేదు. ఎందుకనంటే వెస్టేజ్ ని ఎవరైతే ఫుల్ హెచ్డీలో అద్భుతంగా దీనిలో ఉన్న అద్భుతాన్ని ఎవరైతే ముందుకు వచ్చి ఇందులో ఇంత జీవితానికి కావలసిన భవిష్యత్తు ఉంది అని గమనించారో ఒక్కసారి పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి అవసరమైతే చచ్చిపోతాడు కానీ వెస్టేజ్ అయితే వదిలిపెట్టరండి. ఎంతే ఈ రోజు పెద్ద భయంకరమైన వ్యసనం అని నేను చెప్తానండి. ఎందుకనంటే ఏ కోణంలో చూసుకున్నా వెస్టేజ్ లో అయితే కనుక ఖచ్చితంగా జీవితం అయితే కనబడుతుందండి. ప్రతి విజన్ అనేది చాలా ఏంటంటే బిజినెస్ ఆఫ్ హోప్, 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 నమ్మకం అండి. ఇది నమ్మకం అయితే. ఎందుకంటే నమ్మకం అనేది కంటున్నానంటే ఇది రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్. ఇది ఖచ్చితంగా మనకి ఏదైనా బెనిఫిట్ వస్తేనే కానీ పక్కొద్దు అని చెప్పేసి ఇక్కడ సిస్టమే చెప్పేస్తున్నాను. ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ ఆదాయ పరంగా కానీ ఎలాంటి అవకాశం, ఎలాంటి అద్భుతమైన రిజల్ట్ లేకపోతే కనుక ఇందులో ఎవరికి చెప్పొద్దని చెప్తుందంటే మీరు వాడండి బాగుంటే చెప్పండి అంటున్నారు. ఎవరు చెప్తారు సార్ ఇలాగా? వాడకుండానే చెప్తున్నారు ఈరోజు బయట కంపెనీ వాళ్ళు. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పిస్తున్నారు కదా. సో మనం ఇక్కడ వచ్చి నిజం మాట్లాడుతున్నాం భయంగా చెప్పేటప్పుడు మనం ఎందుకు భయపడాలి ఇక్కడ? సో మరి హోప్ అనేది ఎవరి మీద ఉండాలి, ఎవరికి ఉండాలి అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకనంటే ఈ రోజు సిస్టమ్ అయితే చాలా కరెక్ట్ గానే ఉందండి. పీవీ చేస్తే ఈ డెసిగ్నేషన్ లెవెల్ వస్తుంది, ఆ లెవెల్ కి ఈ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి రాసి పెట్టేశారండి అక్కడ. మరి ఆ లెవెల్ తెచ్చుకోవాల్సింది, ఆ పీవీ జనరేట్ చేయాల్సింది, ఆ పీవీకి కావాల్సిన టీమ్ బిల్డింగ్ చేయాల్సింది, టీమ్ బిల్డింగ్ కావాల్సిన వర్క్ చేయాల్సింది మనమే కదా. సో మరి మనకి అనుకున్నంత ఇన్కమ్ రావట్లేదు అంటే ఖచ్చితంగా పొరపాటు మందే, ఆ మిస్టేక్ మందే. కాబట్టి దీన్ని గమనించండి ఫ్రెండ్స్. నేను అనేది ఏంటంటే నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా అనుభవాన్ని ఇక్కడ పంచుతున్నాను. కేవలం ఇక్కడ వెస్టేజ్ కంపెనీ మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం మనకి అవదండి. మన అప్లైనర్ మీద నమ్మకం పెట్టుకుంటే మనకి అవదండి. మనకి ఒక స్ట్రాంగ్ డౌన్ లైన్ లైఫ్ లైన్ దొరకడం అనేది అతని మీదే నమ్మకం. మనకి వరకు
అవదండి. కేవలం ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరి కోసం వాళ్ళే వచ్చాం కాబట్టి, వచ్చిన ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ లో ఇంత క్లియరెన్స్ ఉంది కాబట్టి జీవితాశయానికి ఖచ్చితంగా ఇంత మనం పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చెయ్యగలను నేను చేసి చూపిస్తానని మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది మన మీద మనకి నమ్మకం అనేది కేవలం ఇక్కడ ఈ బిజినెస్ అన్నారు కదా, ఈ హోప్ ఎవరి మీద అంటే మన మీద మాత్రమే మనం నమ్మకం పెట్టుకుని గట్టిగా వెళ్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రీచ్ అయిపోవచ్చు నేను నమ్ముతున్నానండి. నేను చూస్తున్నాను, నేను తీస్తున్నాను, నేను చూస్తాను ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళండి. నేను కూడా అసలు మీటింగ్స్ కి వచ్చేవాడిని కాదండి. ఏదో నాకు వచ్చు, నేను చెప్పగలుగుతున్నాను, నేను చెప్తే కనెక్ట్ అయిందా. కానీ ఈ రోజు అలా కాదండి. సాహు గారు చెప్తూ ఉంటారు మనకి, సద్గురు సాహు గారు. ఎందుకంటే ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి ఆనుమత్యం కూడా ఈ రోజు మన జీవితాన్ని సరిచేస్తుందండి. ఎందుకనంటే మనుషులు నేను కూడా చాలా చాలా మిస్టేక్స్ వర్క్ లో ఎప్పటికీ మిస్టేక్స్ చేస్తూ వస్తూ అంటే మనకి ఎలాంటి గాయం కలగకుండా చాలా జాగ్రత్తగా మనం పద్ధతిని సరిచేస్తూ ఈ రోజు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నిజంగా తండ్రి స్థానంలో ఉండి ఆయన మనకు అద్భుతంగా ఈ రోజు ట్రీట్ చేస్తున్నారండి. నిజంగా ఆయనకి జీవితాంతం మనం అంతా ఉండాల్సిందే. థ్యాంక్ యూ. సో అదే విధంగా నేను చెప్తాను ఇక్కడ మరి తండ్రిని ఎందుకు పోల్చాలంటే అప్లైనర్ని ఇక్కడ ఒక తండ్రి ఇద్దరు కొడుకుల్ని కని ఆ కొడుకుల కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళని చదివించి వాళ్ళ ప్రయోజకులు చేయడానికి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా తన ఆర్థిక పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ముందుకు తీసుకుని వెళ్ళడానికి చూస్తాడు. ఎదిగిన తర్వాత వాళ్ళని పోషించి పెంచి ప్రయోజకులు చేసి ఒక ఉన్నతమైన స్థాయి కుటుంబాలను కట్టి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ తండ్రిని వాళ్ళు చూస్తారు చూడరు కూడా. ఈ రోజు 95% కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఓల్డేజ్ హోమ్స్ అయితే ఎక్కడ ఉండవండి. సో మరి ఆ తండ్రి స్థానంలో ఉండి పిల్లలకి ఎంత సాక్రిఫైస్ చేసి జీవితాన్ని దారిపోసిన తండ్రిని ఈరోజు చూడలేకపోతున్నారు. సో నేను అంటాను ఇక్కడ, ఎందుకనంటే నేను అంటున్నాను రాహు గారు నాకు చెప్పిన మాట ఇదే, మన కడుపును పుట్టిన పిల్లల కంటే మన డౌన్ లో వచ్చిన లైఫ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు మనల్ని చూస్తారో చూడరో అనేది మనం రాసి పెట్టుకోలేదు, కానీ మన లైఫ్ లైన్ టీమ్ బిల్డింగ్, ఈ టీం ద్వారా వచ్చే బెనిఫిట్ అనేది మనకి 3 తరాల వరకు ఖచ్చితంగా ఇక్కడ మనం పొందడానికి అయితే అవకాశం ఉంది అని చెప్పి ఒక తండ్రి స్థానాన్ని ప్రతి అప్లైనర్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నాకు ఆ విషయంలో నేను చాలా అద్భుతంగా రియలైజ్ అయ్యాను నేను. ఎందుకంటే నేను చేసే మిస్టేక్స్ అన్ని నేను క్లియర్ చేసుకొని ఈరోజు ఖచ్చితంగా నా టీం అంతటిని కూడా నా పిల్లల కంటే ఎక్కువగా నేను భావిస్తూ నా ప్రాణం, టైం, నా శ్రమ, నా నాలెడ్జ్ మొత్తం నేను ప్రతి ఒక్క నా శ్రమను కూడా ఇక్కడ టీంకి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వెస్టేజ్ లో నేను వచ్చాను, నాతో పాటు నాకు చాలా టీం వచ్చింది. మనమంతా ఇందులోకి వచ్చాము. ఎవరి కోసం వచ్చామని అంటే మనం ఉన్నంత వరకు మన పిల్లల్ని మన కుటుంబాన్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మన తర్వాత కూడా మన కుటుంబానికి ఏదైనా బలమైన ఆధారం ఉందని అంటే మనం గుర్తించాలి. ఈరోజు చాలా మంది ఉద్యోగాలు లేక చాలా మంది బయట తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ బిజినెస్ కాబట్టి పీపుల్ తో కమ్యూనికేషన్ ఉన్న ప్రతి సెక్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం టచ్ చేద్దాం. అదే విధంగా అంటే అంగన్వాడీస్, ఆశా వర్కర్లు, డోక్రా సిఏలు చాలా మంది ఈ రోజు పబ్లిక్ కమ్యూనికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సెక్టర్ లో స్టాంపింగ్ అయితే ఉంది వాళ్ళకి, కానీ వీళ్ళకి 15,000 కంటే ఎక్కడ రావట్లేదండి. వాళ్ళు చేసే శ్రమ వేరు, వాళ్ళకి వచ్చే ఆదాయం వేరండి. ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం పట్టుకుని వాళ్ళకి ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటనేది క్లారిటీగా చెప్పగలిగితే గనక ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. నేను చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఈ రోజు ఆడవాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు వెస్టేజ్ బిజినెస్, మగవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆడవాళ్ళకి ఇది పరిమితమా అంటే నిజమేనండి. ఈ రోజు నిజంగా స్త్రీమూర్తులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసి ఆడవాళ్ళు మీకు జోహార్లు అని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకనంటే 10 మంది మగవాళ్ళు చేసే పని ఇద్దరు ఆడవాళ్ళు చేయొచ్చు. ఎందుకనంటే మగవాళ్ళకి ఉన్న చిన్న గర్వం ఏంటంటే ఇది కాకపోతే ఏ వర్క్ చేసైనా సరే ఒక 10-15 వేలు తేగల కెపాసిటీ మగవాళ్ళందరికీ ఉంటుందండి. కానీ ఆడవాళ్ళు వంటింటికి పరిమితం అయిపోయామన్న ఆలోచనతో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఒక 5,000 ఇంట్లో కూర్చుంటే ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి, ఒక వెస్టేజ్ తప్పితే. స్టేజ్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. చాలా మంది ఇంటర్, 10th, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్లోనే ఉండిపోయి లాక్ అయిపోవాల్సిన పరిస్థితుల్లో చాలా మంది ఈరోజు అక్కడండి. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఇందులో ఉన్న ఈ ఫుల్ హెచ్డిని ఈ క్లారిటీ తీసుకోగలిగితే గనక ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటూ మీకున్న బంధువర్గంతో మీకున్న కొలీగ్స్ తో దీన్ని కానీ కరెక్ట్ గా డిజైన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఈ రోజు 20,000, 30,000 వచ్చిన తర్వాత అయినా సరే మీకు ఫ్రీడమ్ అనేది మీ కుటుంబంలోనే దొరుకుతుందండి.
ఈ రోజు మనల్ని మోటివేట్ చేసేది కేవలం ప్రపంచాన్ని శాసించేది ఒక్క డబ్బు మాత్రమే అండి. ప్రపంచం అంతా డబ్బు వైపు చూస్తుంది. సో ఈ మనీని మనం ఎలా గెయిన్ చేయాలనేది ఇక్కడ చాలా తలకిందులుగా చాలా తపస్సులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళకి ఇది చాలా సింపుల్ అని చెప్పేసి మనం చెప్పగలిగి మన దగ్గర ఉన్న రిజల్ట్ ని, ఆరోగ్య పరిస్థితిని గాని, ఆదాయ పరిస్థితిని గాని వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇందులో నాది అయితే నేనేమంటానంటే ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే వాళ్ళు ఉన్న ఊర్లో మాత్రమే దీన్ని ప్రయత్నం చేస్తున్నారండి. అదే మనం చేసే పెద్ద మిస్టేక్. ఎందుకనంటే మనం పుట్టి పెరిగిన ఊర్లో మనం ఏం చేసినా సరే రిసీవ్ చేసుకోలేరండి సాధారణంగా. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే మహావృక్షాలు నాటేటప్పుడు దూరం దూరంగా నాటాలి. పిచ్చి తుప్పలు అయితే కనుక పక్కన వచ్చేస్తాయి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం 6 టీమ్స్ కట్టేటప్పుడు 6 లైన్స్ వేసుకునేటప్పుడు 6 లైన్స్ ని కూడా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా చాలా దూరం దూరం ప్రాంతాల్లో డిజైన్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా మన టీం వర్క్ అనేది ఇక్కడ స్పీడ్ గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు అర్థమైందండి. ఎందుకంటే మన ఊర్లో తిరుగుతుంటే మన లోకల్ పర్సన్ చిన్నప్పటి నుండి వాళ్ళకి తెలిసిన పర్సన్ ఏదో కొత్త బిజినెస్ సెక్టర్ గురించి చెప్తూ ఉంటే వాళ్ళు లైట్ తీసుకున్న దగ్గర ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర లైట్ తీసుకుంటారండి. ఎందుకంటే మన లోకల్ పర్సన్ కాబట్టి. ఎందుకంటే మన ఊర్లో వర్క్ ఎలా ఉంటుందంటే ఇది ఫ్రీగా డబ్బులు కట్టకుండా ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఇందులో జాయిన్ అయ్యే సిస్టమ్ కాబట్టి దాన్ని చాలా ఈజీగా చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు. చూడండి ఈ రోజు చాలా చిన్న ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఫంక్షన్ బిర్యానీకి హోటల్లో తేడా ఉందండి దీనికి. ఫంక్షన్ లో బిర్యానీ తినేటప్పుడు ఎక్కువైపోతే దాన్ని ఇలా మడత పెట్టేసి డస్ట్‌బిన్ వేసేస్తాం. అంత ఈజీగా చూస్తాం. ఎందుకనంటే మన జేబులోంచి ఖర్చు పెట్టింది కాదు అది. ఎవరో ఇన్వైట్ చేశారు వచ్చాము మనకి అని పడేస్తున్నాం అన్నమాట. అదే ఒక అద్భుతమైన హోటల్‌కి వెళ్ళినప్పుడు ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న బిర్యానీ తినేటప్పుడు ఏదైనా మనం తినలేకపోతే వెంటనే దాన్ని ప్యాక్ చేయించమని చెప్పేసి బాయ్‌కి చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఖర్చు పెట్టాం కాబట్టి. సో ఈ రోజు ఖర్చు పెట్టకుండా వచ్చే వెస్టేజ్ సిస్టమ్‌ని చాలా మంది ఈజీగా చూస్తున్నారండి. దాన్ని బట్టి చాలా బాధపడాల్సిన విషయం. సో మరి ఇక్కడ ఖర్చు పెట్టకుండా వస్తే రావచ్చు కానీ ఇందులో ఏం వచ్చు అన్న విషయాన్ని మాత్రం మనం బలంగా అక్కడ నాటగలిగితే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ సెక్యూరిటీని అక్కడ చూపించగలిగితే, పాసివ్ ఇన్‌కమ్‌ని చూపించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ చెప్పేసి నేను చెప్పగలుగుతున్నానండి. సో మరి నేను కూడా ఈ ఆగస్ట్‌కి నేను ఇక్కడ క్రౌన్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తూ 1.5 చెక్ తీసుకోవడానికి నేను వచ్చిన 1.5 ఇయర్ లోనే వెస్టేజ్‌లోనే నేను కాలికి దెబ్బ తగిలినప్పుడు కూడా నేను జూన్ 2, 2021 కార్ ఫండ్ ద్వారా భయంకరమైన కూడా నేను జూన్ 2లో కంపెనీ యానివర్సరీ రోజు నేను కార్ తీసుకోవడం జరిగిందండి. నిజంగా నేను చెప్తూ ఉన్నాను. నా జీవితంలో కారు నేర్చుకుంటే చాలనిపించేదండి నాకు చాలా సార్లు. కారు నేర్చుకోవడం కాదు. నేను సాటిస్ఫాక్షన్ లేదు నా కార్‌లో. పక్కన ఏదైనా పెద్ద కారు వెళ్తుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామా అనంత ఆలోచన వస్తుంది. మా పిల్లలకు కూడా అదే మాట. ఎందుకనంటే ఇంటర్మీడియేట్ జస్ట్ చదువుకొని ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే నాకు లగ్జరీ కార్ తీసుకోవాల్సిన అవసరం, లగ్జరీ కార్ తీసుకోవాలి అన్న ఆలోచన పుట్టడానికి అర్హుడినైతే కాదు గానీ ఈరోజు ప్రతి మానవుడు కూడా ఈరోజు అద్భుతమైన స్థితిలో ఉండడానికి, ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీగా ఎదగడానికి కూడా అద్భుతమైన చేయూత ఏదైనా అంటే మనకి వెస్టేజ్ చేయూతండి. ఈరోజు నేను చెప్తాను గవర్నమెంట్ మారితే ప్రభుత్వ ఉద్యోగ పనితీరు మారిపోతుందండి ఖచ్చితంగా. ఎందుకనంటే చాలా సిస్టమ్ చేంజ్ చేసేస్తారండి. వచ్చిన ప్రతి కొత్త ప్రభుత్వం కూడా సిస్టమ్‌ను మార్చేయగలదండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన వెస్టేజ్ సిస్టమ్ అయితే మార్చడానికి ఛాన్స్ లేదండి. ఎందుకనంటే ఇది ఒక జీవితానికి సంబంధించిన స్ట్రక్చర్‌ని ఒక 70, 80 సంవత్సరాలకి ముందే దీన్ని విజన్‌గా దీన్ని చేసుకోలేరు కాబట్టి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఇందులో ఉండవు కాబట్టి మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకా ఎటువైపు చూడమండి మనం. చూడండి ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది కాబట్టి చాలా మంది దాకా నాకు టైం లేదని చెప్తున్నారండి. ఈ ఎలక్షన్‌లో రాజకీయ పరంగా తిరిగే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటనంటే దయచేసి గమనించండి. ఇక్కడ ఏంటనంటే ఎలక్షన్‌లో వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల కుటుంబ పోషణ గాని, మన కుటుంబ పరిస్థితి గాని మెరుగవడానికి ఛాన్స్ అయితే లేదండి. ఈ సీజన్ దాటిపోతే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. పట్టించుకోరండి. దయచేసి వినండి ఫ్రెండ్స్. వర్క్‌ని స్లో చేస్తే గనక ఒక్కసారి గాని వెస్టేజ్ స్లో అయిందనంటే మళ్ళీ మనం అనుకున్నంత టీమ్ స్పీడ్ అవ్వాలనంటే చాలా టైం పడుతుంది. అది నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నేను పడిపోయిన తర్వాత లేపడానికి మళ్ళీ నాకు 1 ఇయర్ టైం పట్టిందండి. సో కట్టడం అయితే ఎంత కష్టమో
మళ్ళీ రీ రీ మళ్ళీ రీ రీస్టార్ట్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది. చాలా కాంపిటీషన్ ఉందండి వెస్టేజ్ కి. ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మాకు తెలుసు అంటున్నారండి, ఆల్రెడీ నాకు ఐడియా ఉంది అంటున్నారండి, ఆల్రెడీ మేము ప్రొడక్ట్ వాడుతున్నాం అంటున్నారండి. వాళ్ళు ఏ రకంగా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆల్రెడీ వెస్టేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైనా సరే మేల్కొని ప్రతి ఒక్కరు మీటింగ్స్ ని ఉపయోగించుకుంటూ, ఎక్కడ ఏ టీం అనేది ఎవరి టీం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ వెస్టేజ్ లో ఉన్న అద్భుతమైనది ఏంటంటే వెస్టేజ్ ఫ్యామిలీ దేనికి ఫ్యామిలీ అండి? ఎక్కడ ఏ తల్లి కడుపులో పుడుతున్నామో తెలియలేదు, కానీ ఈ రోజు లక్షలాది మంది ఒకే తల్లి కడుపు పుట్టినట్టుగా మనం ఈ రోజు మనం ఎందుకు ఇక్కడ మెయింటైన్ అవుతున్నాం అంటే కేవలం వెస్టేజ్ లో ఉన్న సిస్టమ్ ఈ అద్భుతమైన సిస్టమ్ కి మనం ఒకసారి పాదాభరణం చేయాలి. ఎందుకంటే ఈ రోజు అందరూ సోదరీ భావంతో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎవరెవరో తెలియదండి, అవసరం లేని టీంలో వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ద్వారా మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. అక్కడ అదే టైంలో అదే ప్లేస్ లో మన టీం ఉంటే అక్కడ కూర్చోబెట్టవచ్చు. ఈ రోజు చూడండి, ఎక్కడ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లో మనం కూర్చోవచ్చు, మన టీంని కూర్చోబెట్టచ్చు. వాళ్ళ వేరే టీము, మాకు వాళ్ళ వేరే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మనకి పనికిరాదన్న ఛాన్స్ లేదండి. ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే సిస్టమ్ పెట్టారని గౌతమ్ బాలి గారు. సో మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఈ రోజు కల్పించి, నేను ఏది చెప్పాలనుకున్నానో మరి నా టీం మెంబర్స్ కావచ్చు, మరి నేను చెప్పిన సందేశం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను నేను. ఎందుకని అంటే ఈ రోజు రాకముందు నా భవిష్యత్తు వేరే ఉండేది, ఈ రోజు నా భవిష్యత్తు వేరే ఉంది. ఎందుకనంటే ఈ రోజు నేను చేసే ప్రతి పనిలో కూడా వెస్టేజ్ తప్పితే వేరేదైతే లేదండి. నేను ఫుల్ టైమర్. ఈరోజు ప్రతి ఒక్కరిని ఫుల్ టైం మాత్రం నేను ఆహ్వానించట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ భోజనం పెడుతున్న ప్రతి ఉద్యోగాన్ని వదులుకోకుండా పార్ట్ టైం టేకప్ చేసి వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత, వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిన తర్వాత మాత్రమే దీనికి రావచ్చండి. ప్లస్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి గమనించండి. మరి ఈ రోజు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ అనే ఐడి ప్రూఫ్ ఇవ్వడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతూ ఉంటున్నారు అంటే మనం చాలా మంది ఏమంటారంటే ఓటీపీ వస్తే చెప్పండి, ఓటీపీ అనేసరికి భయం మీద సార్ ఇక్కడ. అసలు అది ఓటీపీనే అండి, అది రెఫరల్ కోడ్ అని చెప్పేసి క్లియర్ గా అందులో మెసేజ్ లో వస్తుంది కదా. కోడ్ వెస్టేజ్ వాళ్ళు పంపిస్తారు చెప్పండి అంటే సరిపోదు కదా. మరి ఎందుకు మనం సాధారణంగా బ్లైండ్ గా ఓటీపీ అనేసరికి అవతల వెళ్ళి ఆలోచనలో పడుతున్నారు. అమ్మ ఓటీపీలు అయితే చెప్పొద్దు అని చెప్పేసి అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కదా, దాన్నే ఫాలో అవుతున్నారు. దయచేసి కొత్త ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఓటీపీ అన్న వాయిస్ ను ఆపేయండి. రిఫరల్ కోడ్ వస్తుందండి, ఒక కోడ్ నెంబర్ వస్తుంది చెప్పండి. అది కన్ఫర్మ్ అయితే మీకు ఐడి నెంబర్ క్రియేట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు అని. చాలా ఏదైతే ఉందో ఉన్నట్టుగా మనం చెప్పగలిగితే మాత్రమే ఇక్కడ అవుతుంది. ఈ ఈ ఓటీపీ నెంబర్ అనే మాటను దయచేసి మర్చిపోండి. సో మనం ఇక్కడ మొదలు పెట్టేది కూడా ఆధార్ కార్డుతో మొదలు పెడతాం. ఆధార్ కార్డుతో మొదలు పెట్టకండి. హోమ్ లైసెన్స్, రేషన్ కార్డు కింద నుండి మొదలు పెడుతూ ఉంటే ఇన్ని చెప్పేసరికి ఖచ్చితంగా వాళ్ళ జేబులో ఉండేది, వాళ్ళ పర్సులో ఉండేది ఆధార్ కార్డే. ఆధార్ కార్డు ఇవ్వచ్చా అని వాళ్ళే అడుగుతారు వాళ్ళని. సో దయచేసి మనం మాట్లాడే విధానండి ఫ్రెండ్స్, ఇదిగో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు. సో మరి మహేష్ గారికి కానీ, పివి లక్ష్మి మేడం కానీ ఈరోజు నేను రుణపడి ఉంటాను. ఎందుకనంటే నా టీం మెంబర్స్ వాళ్ళకి పోయిన వాళ్ళ మీటింగ్స్ జరిగేటప్పుడు నా టీంని ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడించినా సరే వాళ్ళు చక్కగా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ, వాళ్ళకి సహకారంగా ఉంటూ ఈరోజు వెస్టేజ్ లో ప్రతి సెక్టర్ లో కూడా, తునిలో కావచ్చు, రాజమండ్రిలో కుంకులో కావచ్చు, సుధాకర్ గారి టీంలో కావచ్చు, ప్రతి టీం వర్క్ లో కూడా నా టీం మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా మనం సులువుగా ఉపయోగించుకునే పద్ధతి ఏంటంటే ఎక్కడ ఎవరు మీటింగ్ జరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడ మీటింగ్ లో కూర్చుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీటింగ్ ఉన్న ప్రాధాన్యత మన టీం మెంబర్స్ కి మనం ఖచ్చితంగా దీన్ని వివరించాలి. టీం మెంబర్స్ కి మీటింగ్స్ కి వెళ్ళే అలవాటుని కానీ మనం చేయిస్తే మనం కూడా ఏమండి వెస్టేజ్ బిజినెస్ లో దీన్ని గమనించండి దయచేసి. సో మరి ఇక్కడ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి, నా అప్లైనర్ కి, నా మెంటర్, నా ఫాలోవర్ అయిన సునీల్ కుమార్ సాహు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా అద్భుతంగా నా సక్సెస్ కి ముడిపడి ఉన్న నా లైఫ్ లైన్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మరి నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా, నా వల్ల ఎవరైనా బాధపడినా వారందరూ నాకు క్షమించాలి. ఎందుకంటే ప్రతి సిస్టమ్ లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి, అదే విధంగా మనం కూడా చేస్తూ ఉంటాం. సో మరి అప్లైనర్ ఏదైతే చేస్తారో దాన్ని డౌన్లోడ్ చేస్తారు కాబట్టి ఒకరు కూడా ఈరోజు సాహు గారిని మాత్రం దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంత బ్లైండ్ గా మైండ్ లో ఫిక్స్ అవుతున్నారో ఈ పాజిటివ్ థింక్ ని, దాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు మనం దీన్ని మనం జీర్ణించుకుంటూ ముందుకు సాగిపో. అదే విధంగా ఈ రోజు మహేష్ గారు అయితే ఆయనకి సంబంధం లేని విషయం రోజు జూమ్ సెక్షన్ అనేది ఆయన టీం వర్క్ ఆయన చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ రోజు ఏపీ తెలంగాణలో ఉన్న మన టీం కాదు,
బయట ఉన్న మన టీం మెంబర్స్ అందరినీ మోటివేట్ చేయడానికి మరి వాళ్ళు పడుతున్న శ్రమ ఒక్కసారి జూమ్ లేవడానికి మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంటే వాళ్ళు ఇదే డైలీ వర్క్ గా పనిచేసుకుని మన కోసం మన టీం పడుతున్న ఆ శ్రమను బట్టి ప్రత్యేకంగా మేడం గారికి, శ్రీ లక్ష్మీ మేడం గారికి, అదేవిధంగా మహేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా సెక్షన్ నేను ముగించడానికి ముందుకుంటే నా సెక్షన్ లో ఉన్న తప్పులు గమనించండి. ఇందులో పనికొచ్చే విషయం ప్రతి ఒక్కటి పాజిటివ్ గా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సిస్టమ్ లో ఉన్న ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న అధినేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటానండి. థ్యాంక్ యూ వెస్టిస్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. శివాజీ గారు. సో చాలా చక్కగా, చాలా క్లియర్ గా ఒక మంచి మోటివేషన్ ఈరోజు మన టీం అందరికి అందించారు. సో అలాగే మీరు ఎప్పుడైనా సరే నేను చూస్తుంటాను వైజాగ్ మొత్తం అంతా మోటివేషన్ అయితే ఏం చెప్తారంటే ఈ బిజినెస్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకి క్లియర్ కట్ ప్రతి ఒక్కరు చెప్పాలి. మనం బిజినెస్ అర్థం చేసుకోవాలి. బిజినెస్ అర్థం చేసుకొని ముందుకెళ్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా డెవలప్ అవ్వచ్చు. సో అదేవిధంగా మరి కరోనా టైంలో వీళ్ళని చూడడం జరిగింది మరి శివాజీ గారిని. సాహసానికి ఒక లైన్ మాట అంటే ఒక్కొక్క లైన్ లో అవసరం చూడండి, ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క తయారు చేసుకుంటూ వస్తారు. అలాగే సాహసానికి ఒక లైన్ లో ఉంటుంటారు. బాగా గమనించండి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఉంటే ఎన్నో మాటలు చెప్పొచ్చు, ఎన్నో రకాలు చెప్పొచ్చు. శివాజీ గారు చెప్పిన పాయింట్లు మరి కానీ పాయింట్ టు పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సిస్టమ్ కోసం కానీ సిస్టంలో మనం ఎందుకు ఉండాలి అని గవర్నమెంట్ ఎంప్లాయీకి అండ్ దీనికి అండ్ గవర్నమెంట్ మారితే ఇలా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పారు, ప్రతిదీ బుల్లెట్ పాయింట్స్. సో చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. పాయింట్స్ అని గమనించి చాలా విషయాలు చెప్పారు. లాస్ట్ లో చూడండి ఓటీపీ కోసం చెప్పారు. ఓటీపీ అని కాకుండా రిఫరల్ కూడా అన్నారు, ఆధార్ ఐడి అన్నారు. అంటే మనం ఏది అయినా సరే అది పాటించుకోవాలి. అంటే మనం ఏమంటే రోజు జూమ్ వింటున్నాం కదా, ఒక్కొక్క జూమ్ లో ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి ఈరోజు శివాజీ గారు కమిటెడ్ గా మరి ఈరోజు కారు చివరిగా అలాగే 63,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ మన ముందున్నారు. సో ఈరోజు ఇచ్చిన సెషన్ మీద మీకు అందరికీ ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎలాంటి అద్భుతమైన సెషన్ అందించిన సో ఇక్కడ మన అందరూ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అలాగే ఆయన కూడా డ్రీమ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్ శివాజీ గారు. ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటూ ప్రతి ఒక్కరిని కదిలించడానికి మా మాటలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 374 మందిలో కూడా మాట్లాడవచ్చు, మాట్లాడే మాటలు చాలా పొదుపుగా, చాలా అవతల వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసే విధంగా ఉంటాయి కదా, ప్రతి ఒక్క లీడర్ గా మారచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి లీడర్స్, ఇక్కడ మాట్లాడడం రావాలంటే మాట్లాడి నేర్చుకోవాలి, రావడం ఏముండదు, మనం నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. సో ఇంకా ఎంతమంది డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మనకి శివాజీ గారి సెషన్ మీద మనం ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు ఒకసారి లక్ష్మీ మేడం మొత్తం మాట్లాడదాం. లక్ష్మీ మేడం వెరీ గుడ్ మార్నింగ్ సార్. శివాజీ సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. చాలా నిదానంగా మీకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సార్ మీరు ఇది ఫుల్ టైమ్ సార్ వెస్టీస్? యా మేడం, ఫుల్ టైం మేడం. సూపర్ సార్, సూపర్ సార్. చాలా మంది జెంట్స్ మిమ్మల్ని చూసి న్యూ పీపుల్ కూడా అటెండ్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకుంటారు. చాలా ఎక్సలెంట్ గా అప్లైనర్స్ ఎలా ఫాలో అవ్వాలి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ప్రతి చెప్పారు సార్. ఎక్సలెంట్. మరి మీ సెషన్ అయితే చాలా మంది జెంట్స్ కి ఫుల్ టైం రావడానికి, జాబ్ ని కూడా పక్కన పెట్టి ఫుల్ టైం రావడానికి కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుందండి. మరి మీ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పారు సార్. మరి మీ డ్రీమ్ చెప్పారు మేడం. నా డ్రీమ్ ఆగస్ట్ కి క్రౌన్ అవుతూ 1.5 lakhs తీసుకోవాలని నా డ్రీమ్ మేడం. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మరి మీ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగే నేను 2 lakhs పీవీతో 4 lakhs ఇయర్ తీసుకుంటూ 1:6 1 lakh పీపుల్ తో తయారు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావాలి సార్. థ్యాంక్ యూ సార్ శివాజీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చాటింగ్ లో పెట్టారు, మా ఫ్యామిలీలో ఎవరు నమ్మడం లేదు. మీ ఫ్యామిలీలో కాదు, మా ఫ్యామిలీ కాదు, ఎవరి ఫ్యామిలీ ఎవరు నమ్మకాలి. ఫస్ట్ గమనించండి, మా ఫ్యామిలీలో ఎవరు లేరు. ఇప్పుడు వచ్చి నాకు మధ్యలో నా ఫ్యామిలీలో ఎవరు లేరు. అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఫ్యామిలీ మనం చెప్తే తినేస్తారు. మా బాబు ఎవరో రారు, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు రారు ఎంకరేజ్ చేయరు. దయచేసి ఫ్యామిలీని వదిలేసి తెలియని అన్నోన్ పర్సన్ చెప్తే మీరు చెప్పే మాటకి రెస్పెక్ట్ ఇచ్చి
మీరు ఏం చెప్పినా గౌరవిస్తారు, చెప్పండి, లేదంటే లేదంటారు. ఫ్యామిలీలో వచ్చినటువంటి రానటువంటి ఒకళ్ళు వచ్చినా సరే మనకే భారం, అందరికీ మీరే చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్యామిలీని వదిలేసి మనల్ని నమ్మే వ్యక్తుల కోసం, మన కోసం ఏదో రోడ్డు మీద కనబడే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఆయన అది చెప్పేటప్పుడు మాత్రం సిస్టమేటిక్గా సబ్జెక్ట్ నేర్చుకుని చెప్పాలండి. మన మాట వినలేదని డిసప్పాయింట్ అయిపోయి బిజినెస్ ఆపకూడదు. అది బాగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ 5% కానీ 8% కానీ బిలో బ్రాంచెస్ అందరికీ చెప్పేది ఏంటంటే నమ్మకంతో ఉండండి. మీకంటూ ఒక రోజు వస్తుంది. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నిన్న గ్రూప్లో పెట్టాను. 2 years తర్వాత మాట్లాడారు మా ఫ్రెండ్స్, వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. ఎందుకంటే నేనేం ఒక్కసారి ప్లాన్ చెప్పాను, వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చారు, ఒకరు చూసి ఒకరు మళ్ళీ 2 years తర్వాత వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. మనం అంటూ నిలబడితే ఈ రోజు డైలాగ్ ఉంది కదా, రావడం లేట్ అవచ్చు కానీ రావడం బట్టి పక్క ప్రతి ఒక్కరు వస్తారు. వెయిట్ చేయండి, వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ అలాగే ఈరోజు శివాజీ గారి సెషన్ మీద మంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మరి లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ శివాజీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అసలు పీపీటీ లేకపోయినా ఎంత నిదానంగా చక్కగా చెప్పారు సార్. లాస్ట్ చెప్పిన ఎండింగ్ పాయింట్ మాత్రం ఓటీపీ అంటే నిజంగా జనాలు ఏదో అయిపోతుందన్న జడుపు ఒకటి వచ్చింది. ఎక్సలెంట్ పాయింట్ మీరు బాగా చెప్పారు. ఎందుకంటే ఓటీపీ అని అనుకోకుండా రెఫరల్ కోడ్ అని అంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేకుండా ఉంటుంది. నిజమే సార్, ఈసారి నుంచి మేము అలాగే చేస్తాము. ఇంకా ఎందుకంటే ఈ వెస్టేజ్ సిస్టమ్ లో వచ్చిన తర్వాత జనాలు ఎటువంటి ఇబ్బందులు అయితే పడతారో ఆ ఇబ్బందుల్ని మిస్టేక్స్ రూపంలోను స్టెప్స్ రూపంలోను 7 స్టెప్ అనుభవంతో రాశారు ఇవన్నీను. అనుభవంతో రాయబట్టే మనం ఇప్పుడైతే ఏదైతే ఎదుర్కొంటున్నాం అది మనం కొత్త, కానీ అది ముందే మీరు పడతారన్న ఉద్దేశంతో ఆయన స్టెప్స్ అనేవి పెట్టారు. గారు ఈ రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగున్నదంటే దాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్ లో ముందుకు వెళ్ళొచ్చు. మనమంటూ నిలబడితే ఏ టైంకైనా ఎప్పటికైనా తిరిగి ఎక్సలెంట్ సార్. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పే మాటలు ఏదైనా సరే అప్ లైన్ ని నమ్ముకోకూడదు, డౌన్ లైన్ ని